అసలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. 10 సంవత్సరాలుగా ఏం సాధించామండి మనము? ఒక రాజధాని అయినా సాధించామా? ఒక ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసుకున్నామా? రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలలో పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు 54 ప్రాజెక్టులు మొదలు పెడితే వాటిలో 12 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే మిగతా 42 ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామన్నారు. మరి 42 ప్రాజెక్టులు కన్న తండ్రి డ్రీమ్ ప్రాజెక్టులు ఇవన్నీ నవరత్నాలలో పెట్టిన ప్రాజెక్టులు, వాళ్ళ పార్టీ నవరత్నాలలో పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన ఈ అంశం కూడా నెరవేర్చలేదు అంటే ఇక మీరు ఏం చేసినట్టు? 42 ప్రాజెక్టులలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు సగం చేశారా, కాలు చేశారా, 10వ వంతు చేశారా, ఏం చేశారండి? అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలు తీసుకొని అందరినీ వాళ్ళకి అగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? అంతే కదా, గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు. అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, కడప ప్రజలకు చెప్తున్నాను, అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు. కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి. మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి. మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకి వెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి. థ్యాంక్ యూ. మాకు పార్టీ ఉంది, మాకు